మందక రాజ్యాన్ని పాలిస్తున్నాడు దయామహారాజు. ఆ రాజ్యంలో ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానంటూ సహాయపడుతూ ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు దయామహారాజు. ఆ రాజ్యంలోని ఎవరికైనా కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తన కష్టంగా భావించి వాళ్ళ బాధలు తీర్చేవాడు దయామహారాజు. రాజు భార్య తన కూతురికి జన్మనివ్వగానే పురిటిలోనే చనిపోయింది. అప్పటి నుండి రాజకుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఆ రాజు. ఎంత అల్లారు ముద్దుగా అంటే బయటి ప్రపంచం అంటే ఏంటో తెలీదు ఆ ఉజ్వల మహారాణికి. ఆ యువరానికి కావలసినవన్నీ తన వద్దకే తెప్పించేవాడు. అసలు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఆ యువరాణి ఎలా ఉంటుందో కూడా తెలీదు. యువరాణి ఒక్కతే ఉండడం వల్ల కాలక్షేపం కోసం ఒక చిలకని పంజరంలో బంధించి ఆ యువరానికి ఇస్తాడు దయామహారాజు. అలా ఆ యువరాణి ఆ చిలకతో కొన్ని రోజులు గడిచాయి. అలాగే సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. అలా ఆ యువరాణి ఎన్ని రోజులు గడిచినా సంవత్సరాలు గడిచినా ఈ రాజ్యంలో నుండి బయటికి వెళ్లకుండా ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా ఇందులోనే బతకాల్సి వస్తుంది అంటూ విసుగు చెందిపోయింది ఆ యువరాణి. అప్పుడు ఆ యువరాణి ఆ చిలకతో ఇలా అంటుంది, నిన్ను పంజరంలో బంధించారు, నన్ను ఈ రాజభవనంలో బంధించారు, రెండు ఒకటే, నాకు నీకు ఈ రోజుతో స్వేచ్ఛ దొరకబోతుంది అంటూ ఆ యువరాణి పంజరంలో ఉన్న చిలకని విడిపిస్తుంది. ఆ చిలక పంజరం నుంచి రాగానే తుర్రుమంటూ ఎగిరిపోయింది. అలా ఎగిరిపోతున్న చిలకని ఆ యువరాణి వెంబడిస్తూ ఎక్కడికి వెళ్తుందో చూద్దామంటూ ఆ అడవి దారి గుండా అలాగే చిలక వైపు ప్రయాణిస్తూ ఉంది ఆ యువరాణి. అలా ఆ యువరాణి చిలకని వెంబడిస్తూ తనకు తెలియకుండానే రాజ్యాన్ని విడిచి అడవిలోకి వెళ్ళిపోయింది. అలా ఆ చిలకను గమనిస్తూ వెళ్తున్న యువరాణి కొంత దూరం వెళ్ళాక ఆ అడవిలో చిలక ఎక్కడికి వెళ్ళిందో తనకి అర్థం కాలేదు. కానీ పక్కనే ఏదో నీటి శబ్దం వినిపిస్తుండడంతో అటుగా వెళ్ళింది ఆ యువరాణి. నీటి శబ్దం విన్న ఆ యువరాణి పక్కకొచ్చి చూడగానే ఒక నదిలో నీరు పారుతూ ఉంది. ఇంత అందమైన అడవిలో ఆ జలపాతాన్ని చూడగానే యువరానికి ఎంతో సంతోషం వేసింది. ఆ నీటిని చేతిలో పట్టుకొని అటు ఇటు చల్లడం మొదలుపెట్టింది. అలా ఆ యువరాణి నీటితో ఆడుకుంటూ ఆ నీటిని అటు ఇటు చల్లుతుండగా అక్కడే పక్కనే చెట్టు కింద తపస్సు చేస్తున్న ఒక మునీశ్వరి పైన ఆ నీళ్లు పడ్డాయి. ఆ నీరు పడగానే తపస్సులో ఉన్న మునీశ్వరుడు ఆగ్రహంతో ఎవరు ఎవరు నా తపస్సుని భంగం కలిగించింది ఎవరంటూ ఆగ్రహంతో రగిలిపోయాడు. వెంటనే ఆ మునీశ్వరుని చూసిన ఆ యువరాణి క్షమించండి స్వామి, క్షమించండి, తెలియకుండా జరిగిపోయింది తప్పు అని ప్రాధేయపడింది. నా తపస్సుని భంగం కలిగించినందుకు గాను ఇదే నా శాపం అంటూ తనపై మంత్రించిన నీళ్లను చల్లాడు. ఆ మంత్రించిన నీళ్లను చల్లి ఇలా అన్నాడు, నువ్వు శిలరూపానికి దాల్చెదవు అంటూ చెప్పాడు ఆ మునీశ్వరుడు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న ఆ మునీశ్వరుడు అప్పుడు ఆ యువరాణి ఏడుస్తూ, ఇన్ని రోజులు రాజ్యంలో బందీగా ఉన్నాను, మళ్ళీ నీ శాపం వల్ల నేను శిలగా మారితే మళ్ళీ బందీ నవ్వాల్సిందేగా, నన్ను క్షమించండి స్వామి, క్షమించండి, నా శాపానికి శాప విమోచనమే లేదా అంటూ ప్రాధేయపడిగింది ఆ యువరాణి. యువరాణి చెప్పింది విని ఆ మునీశ్వరుడు ఇలా అన్నాడు, ఒకసారి శాపం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేను, కానీ దానికి శాప విమోచనం నేనే చెప్తాను అంటూ ఇలా అన్నాడు. ఏ నీటి ద్వారా అయితే నా తపస్సుని భంగం కలిగించావో అదే నీరు నీ శిరస్సును తగిలినచో నీ శాపం విమోచనం కలుగుతుంది అని చెప్పాడు మునీశ్వరుడు యువరాణితో. అప్పుడు ఆ యువరాణి ఇలా అడిగింది, నా పాదాల దగ్గర ప్రవహించే ఈ నీరు నా శిరస్సుని ఎలా తగులుతుంది, చెప్పండి మునీశ్వర, చెప్పండి అంటూ ప్రాధేయపడింది యువరాణి. అప్పుడు ఆ మునీశ్వరుడు ఇలా అన్నాడు, ఏ మానవుడి వల్ల గాని ఆ నీటిని తెచ్చి నీ తలపై పోసిన శాపం నుండి విమోచనం కలగదు. ప్రకృతి మార్పుల వల్ల గాని ఆ నది ఉప్పొంగి నీ శిరస్సును తగిలిన నీ శాపం నుండి విమోచనం కలుగుతుంది, లేదా ఇతర కారణాల వల్ల ఆ నీరు నీ శిరస్సును తగిలిన నీ శాపం నుండి విమోచనం కలుగుతుంది అని చెప్పాడు మునీశ్వరుడు. ఆ మునీశ్వరుడు శాప విమోచనం గురించి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ నది పక్కనే శిలారూపం దాల్చిన ఉజ్వల మహారాణి ఎవరైనా రాకపోతారా అంటూ ఎదురు చూస్తూ ఉండిపోయింది. యువరాణి శిలగా మారి కొన్ని రోజులు గడిచాయి.
కొన్ని నెలలు గడిచాయి. అయినా ఏ ప్రకృతి విపత్తు వల్ల గాని ఆ నదిలో ఉన్న నీరు ఆ యువరాణి శిరస్సును తాకలేదు. సరిగ్గా 1 సంవత్సరం తరువాత ఆ యువరాణి పంజరం నుండి విడిపించిన ఆ చిలక దాహం కోసం ఆ నది వైపు వచ్చింది. ఆ చిలక ఆ నదిలో దాహం తీర్చుకొని అదే నీటిలో జనకాలాడి కొద్దిసేపటికి పక్కకి తిరిగి చూడగా ఒక శిల్పం కనిపించింది. ఆ శిల్పం కూడా తనని పంజరంలో ఉన్నప్పుడు విడిపించిన యువరాణిలా కనిపించింది. ఒక్కసారిగా చూడగానే ఆ చిలక ఆ నీటి నుండి ఎగిరి ఆ శిల్పం తలపై వాలింది. ఆ నీటి నుండి ఎగురుకుంటూ వచ్చి శిల తలపై వాలగానే ఆ శిల్పం మానవ రూపానికి మారింది. అప్పుడు ఆ యువరాణి ఆ చిలకకు కృతజ్ఞతలు చెప్పి జరిగిన సంగతంతా చెప్పింది. చిలక ఆ యువరాణి తిరిగి రాజ్యం వైపుకు వెళ్ళిపోయారు. ప్లీజ్ subscribe my channel for more interesting videos.